నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. నేను మీ శ్రవంతి. ఈరోజు మన ముందున్నారు ప్రొడ్యూసర్, పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు. నమస్తే సార్. నమస్తే. మీరు మన ఒక ఛానల్కి ఒక చిన్న ఇంటర్వ్యూ ఇచ్చారు. దాంట్లో మీరు చిరంజీవికి మాత్రమే పద్మవిభూషణ్ ఎందుకు ఇచ్చారు, మోహన్ బాబుకి కానీ బాలయ్య బాబుకి కానీ ఎందుకు ఇవ్వలేదు అన్న దానిపైన చాలా కాంట్రవర్సీగా కింద చాలా మెసేజ్ కామెంట్స్ వచ్చినాయి. ఏమనుకుంటున్నారు సార్? అన్నీ ఎక్కువ నెగిటివే ఉన్నాయి. దాంట్లో మీ స్పందన ఎలా ఉందండి దాని మీద? వాళ్ళు రాసే ఎదవులు సన్నాసులు, వాళ్ళు ఫ్యాన్స్. ఈ ఫ్యాన్స్ అంటేనే ఫెనటిక్స్ అనే మాట నుంచి వచ్చిన, మూర్ఖులు అనే మాట నుంచి వచ్చింది ఫ్యాన్స్. వాళ్ళది అవుతావు. నేను చెప్పిన దాంట్లో విషయం ఏంటి, పరిజ్ఞానం ఉండదు వాళ్ళకి. గుడ్డెద్దు జైలు పడ్డట్టు ఏదో వాగటం అవుతూ ఉంటారు. వాళ్ళ మాటలకి ఉందలేదు. నా వెంట్రుకతో సమానం వాళ్ళు మాట్లాడే మాటలు. నేను కేర్ చేయను అనుకోండి. ఆ ఫ్యాన్స్ వాగుడికి వాళ్ళు అవుతూ ఉంటారు. నేను అన్నమాట ఏంటి, అసలు దాని ఔచిత్యం ఏంటి, దాని ఔచిత్యం, దాని యొక్క అవార్డుకి ఏంటి ప్రాతిపదిక, ఏ ప్రాతిపదిక మీద దానికి అవార్డు ఇస్తారు? ఆ ప్రాతిపదికలు నశించిపోయినాయి కనుక అవార్డులకు విలువ లేదు. ఎందుకు ఏం నశించిపోయింది ప్రాతిపదిక? ఆ అవార్డు యొక్క ప్రాతిపదిక ఏంటంటే స్ఫూర్తిదాయకమైన జీవితము, సమాజానికి స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు, వాళ్ళు చేసిన పనులు కానీ వాళ్ళ జీవితం కానీ సమాజానికి స్ఫూర్తిదాయకంగా ముందు తరాలు చూసి సమాజం నేర్చుకోవాల్సి ఉండే వాళ్ళకి ఇవ్వాలి. దీంట్లో ఈ స్ఫూర్తిదాయకం అనే సినిమా హీరోలు స్ఫూర్తిదాయకం ఎలా అవుతారు? అమ్మని కమ్మని దెబ్బను, అమ్ముడు కుమ్ముడు ఈ స్ఫూర్తిదాయకం అవుతాయా? ఈ స్ఫూర్తిదాయకాలు కావు. అందుకని సినిమా వాళ్ళకి సినిమా టైటిల్స్ కళాబంధు, కళావి వాళ్ళు అంటున్నారు బ్లడ్ బ్యాంక్ పెట్టి, ఐ బ్యాంక్ వాటి వల్ల దానికే అన్నారు. అలా అయితే చాలా మంది ఉన్నారు అన్నాను. బాలకృష్ణ క్యాన్సర్ హాస్పిటల్కి అనేక మంది చేస్తున్నారు. మోహన్ బాబు ఫ్రీగా 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు. 4 గ్రామాలు దత్తత తీసుకుని నడుపుతున్నారు. సో ఇలా చూస్తే ఇది ప్రాతిపదిక. ఇది మహేష్ బాబు ఊరు దత్తత తీసుకున్నాడు. ప్రకాష్ రాజు ఊరు దత్తత తీసుకున్నాడు. ఇలాగూ సూర్యను అతను ఉన్నాడు కదా, హిందీ తమిళ్ సూర్య. ఫౌండేషన్ అందరూ చేస్తున్నారు. అట్లా లారెన్స్ రాఘవ చేస్తున్నాడు. సో అలా చూసుకుంటే వీళ్ళందరూ మరి క్వాలిఫై అవుతారు. నేను అందుకని అది కాదు, ఈ స్ఫూర్తిదాయకమైన జీవితం, అది దాని ప్రాతిపదిక. అది పోయింది, ఎప్పుడో పోయింది, ఇవాళ కాదు, ఎప్పుడో పోయింది. పొలిటికల్ అయిపోయినాయి. నా వడ్డించేవాడు నా వాడైతే నాకు బిరుదు అన్నట్టు అయిపోయింది కాలం. ఆ పరిస్థితులు వచ్చేసినాయి. కనుక ఆ పరిస్థితులు వచ్చాక వాళ్ళకి పెద్ద విలువ లేదు అన్నాను. చిరంజీవి ఎలిజిబుల్ అని అడిగాను. నన్ను చిరంజీవి ఎలిజిబులే, బాలకృష్ణ ఎలిజిబులే అని చెప్పాను. ఎలిజిబిలిటీ అని ఆలోచిస్తే అందరూ ఎలిజిబులే. అసలు ప్రాతిపదిక మీద వాళ్ళు అసలు అర్హులా అంటే అసలు ఈ సినిమా హీరోలు ఎవరు అర్హులు కాదు అని చెప్పారు. సినిమా హీరోలు ఎవరు అర్హులు కాదు. ప్రభుత్వం స్థలంలో బ్లడ్ బ్యాంక్ పెట్టేసి నీ సంపాదన నీ కష్టాలతో కాదు కదా. మెరిట్స్ చూస్తే చిరంజీవి పెట్టింది తన డబ్బులతో కొన్న స్థలం కాదు. ప్రభుత్వం దగ్గర స్థలం తీసుకుని నీ డబ్బులతో పెడితే ఓకే, నా కష్టాలతో పెట్టాను కాదు ప్రభుత్వ స్థలం. మరి బాలయ్య తన సొంత డబ్బుతోటి క్యాన్సర్ హాస్పిటల్. సో ఇట్లా ఇలా చూస్తూ ఉంటే ఎవరు మెరిట్స్ ఎన్ని తర్కం మళ్ళీ వాదం. అది కాదు, అక్కడ బాలయ్యకి రాలేదు అనే మాట. బాలయ్యకి ఎందుకు రాలేదని వాళ్ళు అడిగారు. ఎందుకు రాలేదంటే రాజకీయం అని చెప్పారు. రాజకీయం అది. రాజకీయంగా వాడు చిరంజీవిని పక్కన పెట్టుకుంటే మనకు ఓట్లు వస్తాయని బీజేపీ ఆశించింది. అందుకనే ఆ రాజకీయంలోనే వాళ్ళు భారతరత్న ఎందుకు రామారావు గారికి ఇవ్వలేదు, మరి కర్పూరి ఠాకూర్కి ఎందుకు ఇచ్చింది? కర్పూరి ఠాకూర్కి ఇవ్వడంలో ఈక్వేషన్స్ మారతాయి రాజకీయంలోనే వాళ్ళు రాజకీయం చేశారు. అక్కడ కర్పూరి ఠాకూర్గానే వాళ్ళ లెక్క ఫలించింది. ఇమీడియట్గా నితీష్ కుమార్ కాంగ్రెస్ను వదిలేసి ఎన్డీఏలోకి వచ్చాడు. ఈ రాజకీయ గేమ్ కోసం ఇస్తున్న అవార్డులని దీనికి పెద్ద ప్రత్యేకత లేదు. అది పోయినాయి. ఈ అవార్డులకి విలువలు పోయినాయి. ఎప్పుడైతే రాజకీయపరమైన దీంతో అవార్డులు ఇవ్వటం మొదలైందో ఈ మన దేశంలో, కనుక వీటికి విలువ లేదు అని చెప్పారు. ఆ విలువ లేనప్పుడు చిరంజీవికి వస్తే ఏం, బాలకృష్ణకి వస్తే రాకపోతే ఏం పెద్ద పట్టింపు కాదు. దట్స్ వాట్. ఎందుకంటే నా బేసిక్గా నేను మొదటి నుంచి ఇవాళ కాదు, ఇవాళ చిరంజీవి మొదటి నుంచి ఈ పద్మశ్రీ
పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ, ఈ భారతరత్న ఇవన్నీ ఈ సినిమా ఆర్టిస్టులకి వాళ్ళకి సినిమా వాళ్ళు డబ్బులు తీసుకుని యాక్ట్ చేస్తారు, వాళ్ళ సర్వీస్ కాదు. ప్రజలకు ఆనందాన్ని అందిస్తున్నారంటే ప్రజలకు ఊరిని అందించట్లేదుగా, మీరు డబ్బులు తీసుకుని చేస్తున్నారు ఈ ఆర్టిస్టులు. వీళ్ళకందరికీ ఈ ఉత్తమమైన ఈ స్థాయి అవార్డులు వాళ్ళకి ఇవ్వకూడదు. వాళ్ళకి ఇవ్వండి. మరి ఇప్పుడు ఖేల్ రత్న, స్పోర్ట్స్ మ్యాన్ ఖేల్ రత్న ఇవ్వట్లా, ఖేల్ రత్న అని అర్జున్ అవార్డు, అలాంటి అవార్డులు అయ్యో పెట్టండి ఆర్టిస్టులకి, సినిమా వాళ్ళకి. అంతేగాని ఈ భారతరత్న, విభూషణు, పద్మభూషణు ఈ సినిమా ఈ ఆర్టిస్టులకి ఇవ్వటం అనేది నాట్ కరెక్ట్. అది మీరు ఆ గైడ్లైన్స్ చదవండి. నేను చెబుతూ మీరు వెళ్ళి దానికి ఏ గైడ్లైన్స్ మీద ఏ ప్రాతిపదికన ఇస్తారో చదవండి. ఖచ్చితంగా అది చదివితే మీకే అర్థమవుతుంది. దీస్ పీపుల్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ దట్. వీళ్ళు రాజకీయం కోసం బీజేపీ వాళ్ళ కిషన్ రెడ్డి చిరంజీవి ఫ్యాను, చిరంజీవి దీర్ఘమైన చిరంజీవి పక్కన నుంచుంటే, చిరంజీవి వేదిక పంచుకుంటే, చిరంజీవితో ఫోటో దిగితే చాలు అనుకునే ఒక సుదీర్ఘమైన ఫ్యాను కనుక అతను రికమెండ్ చేశాడు. నేననేది అంటే దానివల్ల ఓట్లు వస్తాయని ఆశించి బీజేపీ చిరంజీవి వల్ల ఓట్లు వస్తాయి. చిరంజీవికి అభిమానం సినిమా అభిమానులే కానీ రాజకీయ ఓట్లు రావు. సార్, పద్మభూషణ్కి పద్మవిభూషణ్కి రికమెండేషన్ అనేది నడుస్తుందా? అది కామన్ గా వాళ్ళు చూసి ఇస్తారంటారు కదా. కళ్ళ కట్టినట్టు కనపడతా ఉంటే వాళ్ళ కర్పూరి ఠాకూర్కి, బీహార్లో కర్పూరి ఠాకూర్కి ఇవ్వటం కానీ, ఇవాళ ఇక్కడ చిరంజీవి గారికి, వెంకయ్యనాయుడు గారికి ఇవ్వటం కానీ కనపట్లా. కళ్ళకి కొట్టొచ్చినట్టు కనపడుతుందిగా. రాజకీయంగా ఎన్నికలు వస్తున్నాయి కనుక రాజకీయ లబ్ధి కోసం ఇచ్చారు కనపడుతుంది. మళ్ళీ దీంట్లో ఇన్ఫ్లుయెన్స్ ఉందని మన అడగటంలో అర్థం ఉంది. సో అక్కడ వాళ్ళు ఒక లెక్క వేసుకుని ఇచ్చారు. కర్పూర్ అక్కడ బీహార్లో సక్సెస్ అయింది ఆ పొలిటికల్ ప్లాను. ఇమీడియట్గా నితీష్ కుమార్ బ్రేక్ చేసుకుని వచ్చాడు. సో ఇక్కడ ఏదో అవుద్ది అని, ఇంకా ఎన్నికలప్పుడు అవుద్ది అని లెక్క. ఖచ్చితంగా వాళ్ళ బంగపాలు అవుతారు. ఆ క్యాలిక్యులేషన్ దెబ్బతింటుంది. చిరంజీవికి నేను చెప్పింది అది, చిరంజీవికి రాజకీయ ఓట్లు లేవు. రాజకీయ ఓట్లు ఉంటే ఆయన పార్టీ మూసుకోవాల్సిన పని ఉండేది. రాజకీయ ఓట్లేదు. సినిమా అభిమానిగా ఆయనకి సినిమా అభిమానులు ఉంటే, నేను హీరో నటుడుగా ఆయనకి అభిమాని. ఆయన డ్యాన్స్ అంటే ఇష్టం, ఆయన ఫైట్స్ అంటే ఇష్టం, ఆ స్టైల్ అంటే, గ్రేస్ అంటే ఇష్టం. అవి వేరు, సినిమా పరంగా వేరు. ఇప్పుడు కూడా నేను సినిమా పరంగా ఆయనకి ఎంత అత్యుత్తమమైన అవార్డు ఇచ్చినా సంతోషమే. ఎంత గొప్ప అవార్డు ఇవ్వనివ్వండి, ఈజ్ ఎలిజిబుల్. తమిళనాడులో ఇస్తారు సినిమాకి సంబంధించి. స్పోర్ట్స్కి అర్జున్ అవార్డు ఇలా ఇస్తారు. అలా బ్రహ్మాండంగా సినిమాలకి అంటూ ఒక అవార్డు పెట్టండి, మంచి అవార్డులు పెట్టండి, ఇవ్వండి. అంతేగాని ఈ అవార్డులు ఇవ్వటం వల్ల ప్రయోజనం లేదు. ఆయన అర్హుడు దేనికి? మీరు ఓట్ల కోసం ఆయన ఓట్లు వస్తారు, ఆయన దీనికి కాదు. ఆయన మీరు నిజంగా సిన్సియర్గా రాజకీయాల్లోకి దింపాలి చిరంజీవి అనుకుంటే ఆయన ప్రెసిడెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ప్రెసిడెంట్ చేయండి. ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని ప్రజల్లోకి వెళ్ళండి. ఒక మార్పు వస్తుంది, వస్తే మీ ఆశ ఫలిస్తుంది. అంతేగాని ఇలాంటి జిమ్మికులు చేసి ఓట్లు పడతాయంటే పడవు. అది బీజేపీ చేస్తున్న రాజకీయ తప్పిదం. ఆ పాయింట్లని చెప్పారు. ఈ పాయింట్లో చెప్పి ఇవన్నీ వాస్తవాలు. దీని మీద మాట్లాడాలి, వాదించాలి తప్పితే ఆయనకి వచ్చినందుకు ఆయనకు వస్తే ఓ తెలుగుడికి వచ్చిందని సంతోషపడుతుంది. అది కాదు అసలు. అక్కడ మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు, వీరికి వచ్చిందనే పాయింట్ వచ్చినప్పుడు కారణాలు చెప్పాను, రాజకీయ కారణాలు, అందువల్ల రాలేదు. ఇక్కడ లాబింగ్ ఉంది, అక్కడ లాబింగ్. ఇక్కడ కిషన్ రెడ్డి అనే ఒక వ్యక్తి, చిరంజీవికి లాబింగ్ చేసే వ్యక్తి, ఆయన అభిమాని ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేరు. సింపుల్, అలా చెప్పాను నేను. దానికి వాళ్ళు అర్థం చేసుకోవాలి విషయం. చిరంజీవి సీఎం క్యాండిడేట్గా ఎలిజిబుల్, కానీ ఇలాంటి తైనాతి పనికి వాడకుండా కరెక్ట్ కాదు అని చెప్పాను. డిగ్రేడ్ ఇది చిరంజీవిని అని చెప్పాను. సో అది అర్థం చేసుకోవాలి. రాజకీయం ఉందంటే ఖచ్చితంగా కళ కొట్టొచ్చినట్టు కనపడుతుంది కదా. బీహార్లో కర్పూరి ఠాకూర్, ఇవాళ ఏమైంది కర్పూరి ఠాకూర్ని? ఇవాళ ఇండి ఫామ్ అయినాక లాలూ ప్రసాద్కిను నితీష్ కుమార్కి మధ్యలో ఫిట్టింగ్ పెట్టడానికి ఆయన్ని అవార్డు ఇచ్చారు. ఆయన ఫిట్టింగ్ ప్రకారం లాలూ ప్రసాద్ బయటకు వచ్చాడు. ఎందుకంటే లాలూ ప్రసాద్ ఆయన శిష్యుడు. ఆయనకు అవార్డు ఇస్తే ఆయన శిష్యుడు వ్యతిరేకంగా ఎలా ఉంటాడో అందుకని వచ్చేసాడు. అది వీళ్ళు గేమ్ ప్లాన్ సక్సెస్ అయ్యారు. అలాంటి గేమ్ ప్లాన్ ఇక్కడ లేదు. ఇక్కడ ఇస్తే ఎన్టీఆర్కి ఇవ్వాలి. మరి ఎందుకు ఇవ్వాలి ఎన్టీఆర్కి? రాజకీయం కాకపోతే ఎన్టీఆర్కి ఎందుకు ఇవ్వలేదమ్మా? భారతరత్న ఎన్టీఆర్కి ఎందుకు ఇవ్వాలి? కర్పూరి ఠాకూర్ కన్నా భారతరత్న విషయంలో నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాత నడసారు మా అనుభవుడు ఏం తగ్గిపోయాడు, ఏం తీసిపోయాడు?
ఎక్కడ తక్కువ అయినా కర్పూర ఠాకూర్ కన్నా? అంత చరిత్రకారుడు, ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు గర్వించదగిన మహానుభావుడు. మరి ఆయనకి ఎందుకు వల్ల ఇప్పుడు ఆయనకు అవార్డు ఇవ్వడం వల్ల బీజేపీకి ప్రయోజనం లేదు, చంద్రబాబు ప్రయోజనం అవుతుంది, తెలుగుదేశానికి ప్రయోజనం అవుతుంది. కనుక ఎవరు ఇవన్నీ కనపడుతున్నాయి, కొట్టొచ్చని కనపడుతున్నాయి కనుక ఆ మాటలు చెప్పాను నేను, రాజకీయ విశ్లేషణలో చెప్పాను. దాన్ని వాళ్ళు స్వీకరించలేక పిచ్చివాగుళ్ళు అయితే నా వెంట్రుకతో సమానం వాళ్ళ విమర్శకుడు.